స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికలకు ముందే అంటే స్థానిక ఎన్నికలు అనేది ఒక అతిపెద్ద సమరం. ఆ సమరానికి ముందే ఒక యుద్ధం జరగబోతుందా? అంటే లెక్కలు తేల్చుకోవాలి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు సీట్లకు సంబంధించిన లెక్కలు తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారట. 30% సీట్లు ఇస్తారా లేదా స్థానికంగా? ఎందులోకి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళు గెలిచే స్థానాలు కావాలనేది ఒకటి, 30% స్థానాలు కావాలనేది ఒకటి. ఇక్కడ రెండు. ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా. ఆ రెండు కోరికలు నెరవేర్చకపోతే ఇవి డిమాండ్లు అని అనడానికి కూడా లేదు, జస్ట్ కోరికలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి, కూటమి గెలుపు కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీని ఎలాగైతే గెలిపించుకుంటుందో ఆయా స్థానాల్లో తమ నాయకులతో, అలాగే వీళ్ళు అడిగిన సీట్లు ఇచ్చి కూడా జనసేనని తెలుగుదేశం పార్టీ అలాగే గెలిపించుకోవాలి. అది పొత్తు ధర్మం. బీజేపీని అలాగే గెలిపించుకోవాలి. బీజేపీ ఓట్లు కూడా కూటమిలో భాగంగా అక్కడ ఎవరైతే అభ్యర్థి నిలబడతారో టీడీపీయో జనసేన వాళ్ళకి ఓట్లు వేయించాలి. అది పొత్తు ధర్మం. టీడీపీ అదే పని చేయాలి, జనసేన అదే పని చేయాలి, భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేయాలి. అంతే తప్ప మేము సీట్లు ఇవ్వం, 30% ఇవ్వము అంటే కనుక రేపొద్దున్న స్థానిక ఎన్నికల సమరం కంటే ముందు ఒక పొలిటికల్ యుద్ధం జరగబోద్దా 3 పార్టీల మధ్య అని. భారతీయ జనతా పార్టీ సైలెంట్గానే ఉంటుంది. అలాగని చెప్పి జనసేన నాయకులు అయితే సైలెంట్గా ఉండడానికి సిద్ధంగా కనిపించట్లేదు. కానీ వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నవసూత్రాలు అని చెప్పి ఇప్పటికే జన సైనికులకి కొన్ని సూత్రాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడకూడదు, పార్టీ లైన్ దాటకూడదు, మహిళల మీద దుర్భాషలు ఆడకూడదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల కోటా విషయంలో సీట్ల లెక్క తేడా వస్తే వాళ్ళ కంట్రోల్లో ఉంటారా, ముందు పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి ప్రశ్నిస్తారా, నిలదీస్తారా? అదే కనుక జరిగితే స్థానిక ఎన్నికల సమరానికి ముందే ఒక యుద్ధం జరుగుతుంది. అది జరుగుద్దో లేదో చూద్దాం.